ఊరి కావలే. ఏం పేరమ్మా? నా పేరు సఫియా. ఎక్కడుంటారు మీరు? మేము గుండుబాయి వీధిలో ఉంటాం. మీకు ఈ గవర్నమెంట్లో ఏమైనా పథకాలు వచ్చాయా? అన్ని పథకాలు వచ్చినాయి సార్. 18,000 వచ్చినాయి, పోతే పింఛన్ వస్తుంది, ఇల్లు వచ్చింది, ఇంకేంది అన్నీ వచ్చినాయి సార్. ఇంకా ఆయనే కావాలి సార్ మాకు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు మీరు అప్లై నాకేం రాలేదు సార్. నేను వచ్చి 30 సంవత్సరాలు ఇచ్చాడికి నాకేం రాలేదు. 7 వచ్చింది. ఇప్పుడు ఈ జగన్ వచ్చిన తర్వాత వచ్చినాయి అన్ని. అంటే ఏ ప్రభుత్వ పాలన బాగుందంటారు? ఇదే బాగుంది. ఈయనే కావాలా, ఈయనే రావాలా, జగన్ రావాలా. ఈ ప్రభుత్వం నీడబడుతుందా? ముందుకు రా. పైకి. ఈ ప్రభుత్వంలో మీకు పథకాలు వచ్చాయి? వచ్చాయి. మాకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది. మా వారికి పింఛన్ వచ్చింది. పెద్ద ఆయనకి నేను చిన్న బొంకు పెట్టుకున్నా వాయినాథ్ ప్రెస్ రోడ్లో. మా పిల్లలకు అమ్మ ఒడి పడింది. నాకు 18,000 పడ్డాయి. ఆయన వచ్చినాకే మాకు పింఛన్ వచ్చింది. అంటే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రాలేదండి. ఎందుకని రాలేదంటే వాళ్ళు పట్టించుకోవాలి. మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలంటే? ఈ ప్రభుత్వమే కావాలి, ఫ్యానే కావాలి. ముఖ్యమంత్రి ఎవరు కావాలి? ఆయన జగన్ కావాలి. సార్ మీది ఏ ఊరు సార్? కావాలి. మీకు ఈ ప్రభుత్వంలో ఏదైనా పథకాలు వచ్చాయి? వచ్చినాయండి. మాకు వచ్చిన అమ్మ ఒడి, రైతు భరోసా, తర్వాత ఇది విద్యా దీవెన, అమ్మకి పెన్షన్ కానీ అవి కూడా వచ్చినాయి. అంటే సంపూర్ణ పథకాలు అయితే అందుకుంటున్నారు. వచ్చినాయి. అంటే గతంలో ప్రభుత్వాలకి మీరు అప్లై చేయడం రాకపోవడం అలాంటి ఉన్నాయా? అప్పుడు ఇన్ని పథకాలు పెట్టలేదు అసలు. పెన్షన్ ఒకటి పెట్టారు అంతే, అది మాకు రాలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో పరిపాలన బాగుందంటారు? ఇప్పుడు దీంట్లో పథకాలు బాగానే ఉన్నాయి కదా ఇక్కడ దీంట్లో. అంటే ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని పథకాలు ప్రకటించింది, మేనిఫెస్టో ఇచ్చారు. ఏ మేనిఫెస్టో అయితే బాగుంటుంది? ఇప్పుడు వీటిలోనే వైసీపీలోనే బాగానే ఉంది. వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఇది చేస్తాడు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి మీద అంతే, జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉంది కాబట్టి. ఒక యువతగా మీరు ఏ ప్రభుత్వం అయితే బాగుందనుకుంటారు? వైసీపీ రావాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి ఎటువంటివి ఏం లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక చాలామంది పిల్లలు చదువుకోవాలనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని వైసీపీయే రావాలనుకుంటున్నాము. ప్రతాపన్నకే మా ఓటు. కానీ యువత అంతా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని, లేదా అభివృద్ధి లేదని అంటుంటారు. మీరేం? అభివృద్ధి ఖచ్చితంగా ఉంది. ఎందుకు లేదా అని అంటే ప్రతి ఒక్క పథకంలో వస్తున్నాయి. కాపు నేస్తం కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూత కానీ, ఇంకా మహిళలకి ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇంటింటికే పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అంతకుముందు పెన్షన్ తీసుకోవాలని ఉంటే ఎప్పుడుకో 2 నెలలు 3 నెలలు, ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెయిట్ చేసి ఉండి తీసుకునే వాళ్ళు. ఈ రోజుల్లో ఉదయాన్నే వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి ఇస్తుంది. 5 గంటలకే 4 గంటలకే వచ్చి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పెన్షన్లు ఇవన్నీ కాకుండా కూడా చంద్రబాబు గారు సూపర్ 6 అని, యువతకు ఉపాధి అని రకరకాలుగా చెప్తున్నారు. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడారు? నిరుద్యోగ భృతి అసలు ఇస్తానన్నారు. ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళకి ఇచ్చుకున్నారు. మా లాంటి వాళ్ళకి ఇచ్చారా నిరుద్యోగ భృతి? మాకు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి వెళ్ళారు అంతకుముందు చాలామంది. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే సైన్లు చేసి వేరే రకంగా సైన్లు చేసి పంపించేవాళ్ళు. వాళ్ళకి ఇష్టం లేదు, మా పార్టీ కాదు అని అనుకుంటే వేరే రకంగా సైన్ చేసి పెట్టి పంపించేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మా జగన్ వచ్చాక ఏ పార్టీ అతీతంగా ప్రతి ఒక్కరికి మంచే చేశాడు. మేము ప్రతాపన్నకి మా జగన్ అన్నయ్య రావాలని కోరుకుంటున్నాం.